మరి మీరు కూడా చేయండి సార్. Hello again to all my friends in India. This is Steve Walkup and bringing you the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరికీ వందనాలు. మరి స్టీవ్ వాకప్ గారు అయినటువంటి నేను అపోస్తుల కార్యముల గ్రంథాన్ని అధ్యాయాన్ని తీసుకురానున్నాం. Now remember, the book of Acts was written by Luke to Theophilus. It's the second half of Luke Acts, so that Theophilus might know the certainty as a believer of the things he's already been taught. సో ముఖ్యంగా భక్తుడైనటువంటి లూకా ఈ యొక్క గ్రంథాన్ని రచించి ఉన్నాడు. ఆయన మొదట మరి సువార్తను రచించిన తర్వాత రెండో పుస్తకం అయి ఉన్నది. థియోఫిలస్ అన్నటువంటి అతడు విశ్వాసి. అతనికి ముందుగానే నేర్పించబడినటువంటి యొక్క విషయాల పైన ముఖ్యంగా ఇంకా లోతుగా స్థిరత, విశ్వాసంలో స్థిరత కలిగి ఎదుగు నిమిత్తమై ఈ రెండు గ్రంథాలు రాయబడి ఉన్నాయి. The big issue is there are Judaizers throughout Israel and the Roman Empire who are claiming that it's not enough to believe in Jesus for eternal life and believe he's returning for the coming kingdom. You have to follow the Jewish law. సో ప్రత్యేకంగా రోమా సామ్రాజ్యం అంతా కూడా యూదులు అన్నటువంటి వారు చెదరి ఉన్నారు. వారి యొక్క వాదన ఏమిటనగా నిత్య జీవము కొరకు, రానయున్నటువంటి రాజ్యము కొరకు యేసు ప్రభువును నమ్మటం అనేటువంటిది సరిపోదు. దానితో పాటు ధర్మశాస్త్రం అన్నటువంటిది అనుసరించాలి అని బోధ చేస్తూ ఉన్నారు. Some of these Judaizers are believers, some of them are unbelievers, but they are holding on to the Old Testament and everything that was written by Moses and the prophets. Instead of saying Jesus fulfills all this, they say this is an additional thing you need to do. ఈ యూదా మతానికి సంబంధించినటువంటి యూదుల్లో కొంతమంది విశ్వాసులై ఉన్నారు, మరి కొంతమంది అవిశ్వాసులుగా ఉన్నారు. వారు ఈ యొక్క విషయంలో యూదా మతాన్ని అనుసరించాలి, యేసు ప్రభువును కేవలము విశ్వసించుట మాత్రము సరిపోదు, కాబట్టి మోషే రచించినటువంటి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అనుసరించాలని బోధ చేస్తూ ఉన్నటువంటి దినాలు. And one of God's greatest messengers, Paul, who comes onto the scene after meeting Jesus on the road to Damascus, is persecuted by these Judaizers throughout his missionary journeys. అయితే అపోస్తుడైనటువంటి పౌలు దమస్కా మార్గాన యేసు ప్రభువును దర్శించుకున్న తర్వాత ఆయన ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా యూదులందరూ కూడా ఆయన పరిచర్య అంతటిలో హింస అనేటువంటిది పౌలుకు కలిగిస్తూ, ఆటంకాలు కలిగిస్తూ వచ్చినటువంటి యొక్క విషయము మరి చూస్తాం. Ironically, Paul says, I understand how you feel. I was brought up a Pharisee. I persecuted and even killed Christians because I thought I was doing God's will. సో పౌలు సాక్ష్యం ఇస్తాడు, నేను సంఘాన్ని మరి హింసిస్తూ ఉంటిని, మరి కొంతమందిని చంపగలిగినటువంటి వాడుగా ఉంటిని, నేను పరిసాయునిగా ఉన్నాను, ఇవన్నీ నేను చేస్తూ ఉంటుండగా నేను దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాను అని భావిస్తూ ఉంటిని అని చెప్పాడు. However, one day the risen Christ met me on the road to Damascus and told me I would be his messenger throughout the Roman Empire. ఒకరోజు పునరుత్థానము చెందినటువంటి యేసుక్రీస్తు నన్ను దర్శించిన తర్వాత రోమా సామ్రాజ్యం అంతా మరి ఆయన సాక్షిగా ఉండు నిమిత్తమై నన్ను ఏర్పరచుకున్నాడని చెప్పబడింది. So Paul, with various different messengers, has carried the message throughout the Roman Empire, and everywhere he went to the synagogues first, to the Jews,
Some would accept, but the majority rejected the message, and he would go to the Gentiles. సో ముఖ్యంగా పౌలు భక్తుడు రోమా సామ్రాజ్యం అంతా కూడా ఆయన సువార్తను ఆయన మోసుకొని వెళ్ళాడు. ఆయన మొదట యూదుల సభా మందిరము సినగోగుకు ఆయన వెళ్ళటం అనేటువంటిది మరి చూస్తాము. ఆ సందర్భంలో అధిక మంది మరి వ్యతిరేకించారు. కొంతమంది మాత్రమే విశ్వసించటం అన్నటువంటిది జరిగింది. Many more Gentiles and women would believe than the Jews, making the Jews jealous that Gentiles were listening to Paul's message more than their message. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అన్యజనుల తట్టు సువార్త మరి తీసుకొని వెళ్ళబడినప్పుడు యూదుల కంటే అధికమైనటువంటి సంఖ్యలో అన్యజనులు సువార్తను పౌలును అంగీకరించటం బట్టి వారికి కుట్ర అన్నటువంటిది కడుపు కుట్ర కలిగి ఉన్నటువంటి యొక్క విషయం. This would cause Paul to be persecuted by them and forced to leave that city, go to the next city, and do the same thing. సో ఇలాంటి పరిస్థితుల్లో యూదులు అన్నటువంటి వారు ఆయనను హింసించటానికి మొదలు పెట్టినప్పుడు ఆ పట్టణాన్ని వదిలి మరి ఒక పట్టణానికి వెళ్ళటము, అక్కడ మరి అదే విధంగా సువార్తను కొనసాగించటం అన్నటువంటిది జరిగింది. These Judaizers would follow Paul to the next city, cause turmoil in that city, forcing Paul to leave and persecuting him again. అక్కడికి వేరే పట్టణానికి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడి వారు యూదులు అక్కడి ఇంకొక పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా హింసించటము, ఆ పట్టణాన్ని వదిలిపోవాలి అన్నటువంటిది మరి వాళ్ళు ఒత్తిడి చేసినటువంటి ఒక విషయం. We saw in the last couple weeks that Paul had ended up in Ephesus. He stayed there for 3 years, and they caused a riot there, causing him to leave there. సో గతసారి మనము చూశాము, ఎఫెసు పట్టణానికి వచ్చాడు. 3 సంవత్సరాల వరకు అక్కడ నివాసము కలిగి ఉన్నటువంటి ఒక విషయము అక్కడ గొడవ అనేటువంటిది అక్కడ ప్రత్యేకంగా చెలరేగినప్పుడు మరి అక్కడ నుంచి ఆయన బయలుదేరటం అన్నటువంటిది చూస్తాం. However, in Ephesus, it wasn't the Jews that caused the riot. It was Gentiles who were idolaters who were losing their business because Paul's message was having such an effect on the people, they were afraid they wouldn't sell any more idols. సో ముఖ్యంగా ఎఫెసు పట్టణములో యూదుల కంటే అన్యజనుల నుంచి మరి తిరుగుబాటు అన్నటువంటిది వచ్చినటువంటి ఒక విషయం. ఎందుకనగా విగ్రహ ఆరాధనతో నింపబడినటువంటి ఆ ప్రాంతము పౌలు యొక్క సందేశము ఎంతో ప్రభావితంగా ఉండుట బట్టి అనేకులు విగ్రహారాధన వదులుట బట్టి ఆ విగ్రహ వ్యాపారస్తులకు నష్టము కలిగించుట బట్టి ఆ యొక్క హింస అనేటువంటిది తిరుగుబాటు అన్నటువంటిది పౌలుకు విరుద్ధంగా జరిగినటువంటి ఒక విషయం. Knowing that Pentecost was coming, Paul wanted to be in Jerusalem to proclaim the message to all the Jews who would be coming to the festival from around the Roman Empire to have one last chance to believe in Jesus before persecution would come in AD 70. క్రీస్తు శకము 70లో రానయున్నటువంటి యొక్క హింసకు మునుపు ప్రత్యేకంగా పౌలు పంచాశతమ అనేటువంటి పండుగ వస్తున్నది గనుక ఆ పండుగకు యెరూషలేములో ఆయన ఉండాలి అని ప్రపంచమంతా కూడా చెదిరినటువంటి యూదులు అక్కడికి వస్తూ ఉన్నారు. చివరిసారిగా వారికి సువార్త వినిపించాలి అన్నటువంటి ఒక తపన ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. Paul's companions pleaded with him not to go to Jerusalem because they believed he would be killed if he went there. సో పౌలుతో పాటు ఉన్నటువంటి తోటి సేవకులు మనవి చేశారు యెరూషలేమునకు వెళ్ళకూడదని. అక్కడికి వెళ్ళినట్లయితే హింస అనేటువంటిది ఎదురుపడుతుంది, ఆయనను చంపటము అనేటువంటిది జరగబోతుంది అని అతనితో పాటు ఉన్న సేవకులు చెప్పారు.
Paul felt it was the Lord's will to go there as he was instructed by the Holy Spirit, so he is on his way to Jerusalem. సో పౌలు చెప్పాడు, పరిశుద్ధాత్మ చేత బోధింపబడి ఉంటున్నాను గనుక నేను యెరూషలేమునకు వెళ్ళాలి అని చెప్పి ఆయన దేవుని చిత్తానికి అప్పగించి యెరూషలేమునకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now, Paul is going to stop first in Caesarea, where he had started his missionary journeys. పౌలు ప్రత్యేకంగా సిసిరియాలో మరి ప్రారంభిస్తాడు. అక్కడ నుంచి ఆయన ప్రయాణము మరి ప్రారంభించబడటం అనేటువంటిది మరి మనము చూస్తాం. Let's reread Acts chapter 21, verses 7 through 14, please. అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు మనము చదువుకుందాం. మేము తూరు నుండి సార్ బ్రదర్ నేను చదువుతాలేండి. మేము ఓకే. తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురిలో నొక్కరును సువార్తికునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాపు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుతున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటేమి గాని పౌలు, ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలకు చేసెదిరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తమును జరుగును గాక అని ఊరకుంటమి. ఆమేన్. Thank you, Nana. Okay, Amen. so what we see here, first of all, is Paul goes to Caesarea, and when he gets there, Philip and his household is greeting him and having him stay in their house. ఆయన సిసిరియాకు పౌలు వెళ్ళినప్పుడు సిసిరియాలో ఫిలిప్పు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళకూడదు, యెరూషలేమునకు వెళ్ళకూడదు అని మనవి చేయటం అన్నటువంటిది జరిగింది. Now, this is not Philip the apostle that we meet in John chapter 1. This is Philip the evangelist that became a disciple along with Stephen in Acts chapter 6. ముఖ్యంగా ఈ ఫిలిప్ అన్నటువంటిది అపోస్తులైనటువంటి ఫిలిప్పు కాదు, కానీ యోహాన్ రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఫిలిప్పు కాదు. అయితే అపోస్తుల కార్యము గ్రంథంలో 7వ అధ్యాయంలో సువార్తికులలో స్తెఫనుతో పాటు ఉన్నటువంటి ఒకడిగా సువార్తికుడైనటువంటి ఫిలిప్పుగా చూస్తాం. Remember, we had the Hellenistic widows that were complaining they were not getting treated the same way as the Judah widows. And so the apostles, because they wanted to proclaim the message of Christ, designated 7 people, Stephen, Philip, and some others, to wait on tables, take care of the needs of these widows so they could continue to proclaim the message of Christ. సో అపోస్తుల కార్యము 7వ అధ్యాయములో మనము గమనించుకుంటాము. ముఖ్యంగా కొంతమంది యూదుల యొక్క విధవరాలను చూసినట్టుగా గ్రీకు విధవరాలను చూడటం లేదు అని సనుగుళ్ళు మరి వినిపించబడినప్పుడు అపోస్తులైతే మేమైతే సువార్త పరిచర్యకు కేటాయించుకుంటామో ఈ పరిచర్య జరిగించటానికి ప్రత్యేకంగా కొంతమంది సేవకులను లేకపోతే పరిచారకులను ఎన్నిక చేయాలని చెప్పి అపోస్తులు మార్గదర్శనము ఇవ్వటం బట్టి అప్పుడు స్తెఫను, ఫిలిప్పు మరికొంతమంది అక్కడ ఎన్నిక చేయటము లేకపోతే ఏర్పాటు చేసుకోవటం అన్నటువంటిది జరిగినటువంటి ఒక విషయం. Filled by the Holy Spirit, these people, Stephen, Philip, they began to be proclaiming the message of Christ. Stephen even got killed for it. అయితే ఈ
శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క పరిచర్యకు, బాహ్యమైనటువంటి పరిచర్యకు వారు ఎన్నిక చేయబడినప్పటికీ మరి స్టెఫను, ఫిలిప్పు వీరు తదనంతరము స్వార్థ పరిచర్యలో వారు పాలుభాగస్తులు కలిగి మరి స్వార్థ పరిచర్య చేయటం చూస్తాము. ఆ పరిచర్యలోనే స్టెఫను చంపబడటం కూడా జరుగుతూ ఉంది. Philip was the first disciple recorded in the Bible to carry the message beyond Jerusalem. As he went to Samaria, carried the message there, many believed, and he met with the Ethiopian eunuch. సో ఇక్కడ ఫిలిప్పు ఒక్కడే యెరూషలేము నుంచి అవతలికి అంటే సమరియా ఈ ప్రాంతాలకు ఆయన సువార్త తీసుకొని వెళ్ళినటువంటి వాడుగా, అటు తర్వాత ఇథియోపియా నపుంసకునికి కూడా సువార్త అందచేయగలిగినటువంటి వాడుగా మనము చూస్తాం. Now, when we are at Philip's house here, we see that Agabus comes and he is a prophet, and he grabs Paul's belt, ties himself up, doesn't know whose belt it is, but says to the man who owns this belt, this is what's going to happen to him when he goes to Jerusalem. ముఖ్యంగా ఫిలిప్పు ఇంట్లో ఉంటుండగా అగాబా అన్నటువంటి యొక్క ప్రవక్త రావటం అన్నటువంటిది, మరి ఆ యొక్క పౌలుకు ఉన్నటువంటి ఆ నడికట్టును ఆయన తీసుకొని తనకు కట్టుకొని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఈ నడుకట్టు ఎవరిదో ఆయనను యెరూషలేములో బంధిస్తారు అన్నటువంటి యొక్క విషయము ప్రవక్త ప్రకటించాడు. But notice it will not end there. The Jews will deliver him over to the Gentiles, and this is exactly what is going to happen to Paul. సో ముఖ్యంగా అతన్ని మరి అన్యజనులకు, యూదులైనటువంటి వారు అన్యజనులకు అప్పగించబడటం అన్నటువంటి యొక్క విషయము మరి ప్రకటించటం నిజంగా పౌలు జీవితంలో అక్కడ అగాబా ప్రవక్త చెప్పినటువంటి విధంగా జరగటం అనేటువంటిది చూస్తాం. Now, when the people heard what Agabus had said, they pleaded with Paul not to go, but Paul said he will do the will of the Lord, just as Jesus had said. సో ముఖ్యంగా అగాబా భక్తుడు ప్రవక్త చెప్పబడినప్పుడు అందరూ కూడా మనవి చేశారు యెరూషలేమునకు వెళ్ళకూడదని. అయితే పౌలు అంటూ ఉన్నాడు, నేను ప్రభు చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడిని, ఆయనకు లోబడతానని ఆయన చెప్పి ఉన్నాడు. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా చూస్తాం. Notice in the books of Luke, Acts, people that are messengers of God are guided by the Holy Spirit, and the Holy Spirit is telling them to do the will of the Lord, not their own will. సో మనము లూకా స్వార్థలోనూ అపోస్తుల కార్యము గ్రంథములోనూ మనము చూస్తాము, పరిశుద్ధాత్మ దేవుడు సువార్తను తీసుకొని వెళ్ళగలిగినటువంటి సేవకులకు మార్గదర్శనము ఇవ్వటం అనేటువంటిది మనము చూస్తున్నాము. సేవకులు తమ సొంత చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు కాకుండా ఆ ప్రభు చిత్తము జరిగించేటువంటి వారుగా ఉండాలి. Luke is comparing Paul following in the footsteps of Jesus, going to Jerusalem, knowing that it's not going to end well for him there. He's going to be rejected, but they are doing the will of the Lord. మరి యేసు ప్రభు యొక్క విషయంలో కూడా జరిగినటువంటి విధంగానే పౌలు యెరూషలేమునకు వెళ్ళటం అన్నటువంటిది, అక్కడ తిరస్కరింపబడటం అన్నటువంటిది, అటు తర్వాత ఆయనను అప్పగించబడటం అనేటువంటి యొక్క విషయము జరుగుతూ ఉన్నది. అది ప్రభు చిత్తము అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. This is an important point that you and I need to understand. ఇక్కడ నీవు నేను గ్రహించగలిగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశముగా దీన్ని పరిగణించాలి. Luke is saying just because they crucified the Messiah doesn't mean the Messiah's message died. ఇక్కడ లూకు భక్తుడు చెప్పగలిగింది ఏమిటనగా, మెస్సాయను సిలువకేసి చంపారు, అయితే మెస్సాయ సందేశం అనేటువంటిది అక్కడ చనిపోలేదు అన్నటువంటిది. After Jesus was crucified,
he instructed his disciples, Peter and the others, in the first half of the book of Acts to carry this message to Jerusalem, Judea, and the rest of the Roman Empire. యేసు ప్రభు ఆయన తన శిష్యులకు చెప్పాడు, ఈ యొక్క సందేశం అన్నటువంటిది యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మరి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఆదేశించటం జరిగింది. After receiving the Holy Spirit in Acts chapter 2, they were empowered by the Spirit and emboldened to proclaim this message even with persecution. ఇక్కడ అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో మరి జరిగినటువంటి విధంగా పరిశుద్ధాత్మని వారు పొందిన తర్వాత హింసలు వచ్చినప్పటికీ కూడా ఆ హింసలలో సువార్త విస్తరింపబడేటువంటి విధంగా వారు చేయబడినారు, వాడబడినారు. And Paul is another extension. He is considered as a legitimate apostle, just like Peter, John, all the other apostles that walked with Jesus for the 3 years on this earth. పేతురు, యోహాను, ఇతర అపోస్తులు యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరము వాళ్ళు తిరిగినటువంటి అపోస్తుల్లాగా పౌలు కూడా మరి శాసనబద్ధమైనటువంటి అపోస్తులుడిగా మరి ఈ యొక్క సువార్తను విస్తరించేటువంటి వాడిగా చూస్తాం. And Paul, just like the other apostles, wanted so much his fellow Jews who were in the dark, had hardened hearts to Jesus, would believe in him before it was too late. సో ముఖ్యంగా అది చాలా నిదానము కాక మునుపే మరి చాలా యేసు ప్రభు యొక్క విషయంలో కఠినత్వం అనేటువంటిది, మొండితనం అన్నటువంటిది ఆయన ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి వాడు మరి చివరిగా మారటం అనేటువంటిది సౌలు చూస్తాం. Let's read Acts chapter 21 verses 15 through 25, please. అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 15 నుంచి 25 వచనాల వరకు మనము చదువుకుందాం. ఆ దినముల తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మాసోను ఇంట మేము దిగవలనను ఉద్దేశంతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజేసెను. వారు విని దేవుని మహిమపరిచి అతని చూసి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారం చొప్పున నడవకూడదనియు నీవు చెప్పటం వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలననియు నీవు బోధించుతున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం వినియున్నారు. కావున మేమేమీ చేయుదుము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకున్నటకు వారికక్కడి తగులబడి పెట్టుకొందుము. అప్పుడు నీవు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజం కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్ని జనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన వానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాచి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. ఆమెన్. ఆమెన్. Okay, so here we see in verse 15, after those days we packed up and went to Jerusalem.
సో ఇక్కడ 15వ వచనంలో మనము చూస్తాము, ఆ దినములైన తర్వాత మేము మరి అంతా కలుసుకొని యెరూషలేమునకు వెళ్ళితిమి అని చెప్పబడుతూ ఉంది. Remember, Luke includes himself. He's with Paul at this time. When he's not with them, he says they went. Here, Luke is with Paul as he's going to Jerusalem. ఇక్కడ ఆ యెరూషలేమునకు వెళ్ళటం అన్నటువంటి యొక్క విషయము లూకును కలుపుకొని ఆయన చెప్తూ ఉన్నాడు. మాకు అన్నటువంటి యొక్క విషయాన్ని మరి ఆయన చెప్పబడినప్పుడు లూకు కూడా కలిసి ఉన్నటువంటి యొక్క విషయం, లూకు కలవనటువంటి పరిస్థితుల్లో వారు అన్నటువంటి యొక్క మాట మరి వాడటం అనేటువంటిది చూస్తాం. Notice that Luke says Nason of Cyprus, that is an early disciple, that's from his first missionary journey, is with them ఇక్కడ where they lodged. ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ కొంతమంది పేర్లు ఆయన వాడటం అనేటువంటిది చూస్తాము. వీరు మొదటి స్వార్థ దండయాత్రలో వచ్చినటువంటి శిష్యులు లేకపోతే ఫలాలు అన్నటువంటి యొక్క విషయము మరి మనము గమనిస్తాం. Paul is continuing to select certain people from his ministry that want to grow in the Lord and have significant potential to be part of his ministry. This is discipleship. ముఖ్యంగా ఈ శిష్యరికం అనేటువంటిది పౌలు యొక్క పరిచర్లో మనము చూస్తాము. ఉన్నటువంటి విశ్వాసులు శిష్యులుగా ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి అన్నటువంటిది పౌలు యొక్క ఉద్దేశము, వాళ్ళను తయారు చేయటం అనేటువంటిది చూస్తాం. Now, notice that when they arrive in Jerusalem, the church, the body of believers, especially James, the half-brother of Jesus, and some other elders are excited to see Paul. సో వాళ్ళు యెరూషలేమునకు వచ్చినప్పుడు మరి యెరూషలేము యొక్క సంఘ పెద్దలు అనగా యాకోబు, యేసు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు మరి కొంతమంది పౌలును చూడటములో కలుసుకోవటములో చాలా సంతోషముగా ఉండటం అనేటువంటిది చూస్తాం. Now notice in verse 19, when he had greeted them, he told them in detail all the things that God had done to the Gentiles, that how many Gentiles were believing through his ministry as he went through Rome. సో ముఖ్యంగా ఆయన అన్యజనుల మధ్య ఎట్లా పరిచర్య జరిగింది, అన్యజనులు ఎంతమంది ప్రభువును నమ్ముకున్నారు అన్నటువంటి యొక్క విషయాన్ని యెరూషలేము పెద్దలకు అంతా కూడా వివరించటం అన్నటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. That is, he was telling them what God had told them way back in Acts chapter 1, verse 8, that the message would go from Jerusalem to Judea to Samaria to the ends of the earth had happened. సో అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో చెప్పబడినప్పుడు సువార్త అనేటువంటిది యెరూషలేములోను, యూదాయలోను, సమరియలోను, భూదిగంతముల వరకు మరి వెళ్ళగలిగినటువంటి ఆ పరిచర్య గురించి చూస్తాం. The elders and James were very excited, but they told him, there are Jews who are claiming that you are not elevating Moses anymore, that you are telling the Gentiles they don't need Moses. సో ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు చెప్పే ఉన్నారు, ముఖ్యంగా నీవు మోషే యొక్క ధర్మశాస్త్రము వద్దని చెప్పి మరి నీవు చెప్పినటువంటి యొక్క విషయాన్ని ఇక్కడ నీకు విరోధంగా వినిపించబడినటువంటి యొక్క విషయాన్ని వారు చెప్పి ఉంటూ ఉన్నారు. So they were saying that Paul had proclaimed all you had to do was believe in Jesus, believe in his coming kingdom, believe that he fulfilled all the Old Testament law. You didn't have to follow the Jewish laws and rituals like had to be done before to become a proselyte. సో ముఖ్యంగా దేవుని యొక్క భయభక్తులుగా ఉండాలంటే ఇంతకు పూర్వము
మీరు ధర్మశాస్త్రాన్ని మరి ఆచరించినటువంటి విధంగా మరి ఆచరించవలసినటువంటి అవసరత లేదు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు. ఆయన యందు విశ్వసించుట మాత్రము చాలు రక్షణ పొందటానికి అన్నటువంటి ఒక విషయము పౌలు బోధించాడు. Now, was Paul being faithful to the message of Christ when he was telling the Gentiles they no longer had to follow the complete law? సో ఇక్కడ యేసు ప్రభు యొక్క సందేశం అనేటువంటిది అన్యజనులకు బోధించబడినప్పుడు అన్యజనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినటువంటి అవసరత లేదు అన్నటువంటి విషయంలో పౌలు ఎంతో నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. This is exactly what the unbelieving Pharisees said to Jesus when he was teaching in the temple court. సో ఇక్కడ యేసు ప్రభు దేవాలయంలో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో అవిశ్వాసులైనటువంటి ఫరిసాయులు అదే విషయాన్ని మరి మరి ఎత్తినటువంటి ఒక విషయం. Let's turn to John chapter 7 and read verses 14 through 24, please. యోహాన్ రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము మరి 16 నుంచి 24 వరకు మనము చదువుకుందాం. 14 నుంచి Verse 4, start at verse 14, not 16. 14 నుంచి చదువుకుందాం. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకు గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. అయిపోయింది సార్. Through 24. మోషే యొక్క ధర్మశాస్త్రము ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రము గాయకొనడు. మీరెందుకు నన్ను సంపదూస్తున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను సంపదూస్తున్నాడని అడుగుగా యేసు వారిని చూసి, నేను ఈ ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగింది కాదు, పితరుల వలనే కలిగినది. ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మేరకునున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గాదా? ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమి? వెలుసూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఆమేన్. Jesus is saying here, you proclaim that I break the law because I healed a man on the Sabbath, showing him mercy, but you break the law and you are hypocrites because you do so and I don't. ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నటువంటిది, నేను సబ్బాతు దినాన ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు నీవు ధర్మశాస్త్రాన్ని విరిచావన్నటువంటి యొక్క విషయము నా గురించి విరోధంగా చెప్పబడుతూ ఉన్నది. వాస్తవంగా నేను ధర్మశాస్త్రాన్ని విరగొట్టలేదు అని ఆయన చెప్పాడు. They broke the law by trying to kill Jesus, but the law says thou shalt not kill. అయితే మీరు ధర్మశాస్త్రాన్ని విరగొట్టారు, నన్ను చంపగోరుతూ ఉన్నారు. ధర్మశాస్త్రము నరహత్య చేయకూడదని చెప్పబడినప్పుడు అది ధర్మశాస్త్రము విరగొట్టటమే అని. They broke the law by bearing false witness on who Jesus was, claiming he wasn't the Christ, and the law says thou shalt not bear false witness. సో ముఖ్యంగా అబద్ధ సాక్ష్యము పలకకూడదని ధర్మశాస్త్రము మరి చెప్పబడినప్పటికీ మీరు అబద్ధ సాక్ష్యము చెప్తూ మీరు మెస్సయ్య కాదు అని చెప్పటంలో ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నారు, మీరుతూ ఉన్నారు. And because
when a boy was born 8 days before the Sabbath and they circumcised him on the Sabbath, they were actually doing work. And so he said, You follow the same thing you tell me not to do. సో ఇక్కడ ఆ, ఒక మా కుమారుడు జన్మించినప్పుడు 8వ రోజు సున్నతి చేయటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అది సబ్బాతు దినం అయినప్పటికీ కూడా సున్నతి జరిగించటం అది క్రియ అవుతూ ఉన్నది. కాబట్టి మరి నీవు మరి ధర్మశాస్త్ర ప్రకారము మరి మీరినట్లే అన్నటువంటి ఒక విషయం. So here we have the same thing occurring with Paul is the Judaizers are saying you need to strictly follow everything in the law, even though it's not the intent that Jesus had. సో ఇక్కడ యూదా మతానికి చెందినటువంటి వారు పౌలును మరి బోధిస్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నటువంటిది ఏమంటే మరి ధర్మశాస్త్రము చక్కగా కఠినంగా పాటించాలి అన్నటువంటి యొక్క విషయము ముఖ్యంగా యేసు ప్రభు యొక్క విషయము కంటే ధర్మశాస్త్రము వారు నొక్కి చెప్తూ ఉన్నారు. So the elders said, Paul, to pacify these Judaizers, let's follow all the customs of purification, head shaving, to participate in the festival, which Paul was going to do anyway. He will be all things to all people, so a few might be saved. సో ముఖ్యంగా అక్కడ పెద్దలు ధర్మశాస్త్ర ప్రకారము శుద్ధీకరణ విషయంలో తలగత్తిరించుకోవటము మరి గడ్డంగా సేవ్ చేసుకోవటము ఇవన్నీ కూడా పండుగకు సంబంధించినటువంటి యొక్క శుద్ధి ఆచరణ విషయాలతో ముడిపెట్టబడినటువంటి యొక్క విషయము. అయినప్పటికీ కూడా పౌలు ఆ విషయాలు శుద్ధీకరణ పద్ధతులు ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించటానికి ముందుంటున్నాడు. ఎందుకనగా అలాంటి వారిని రక్షించటానికి ఆ విధంగా ఆయన మారటం అనేటువంటి ఒక విషయం చూస్తాం. So the festivals required a few different things that you had to do rituals like pay your temple tax, do your ritual cleansing so that you were prepared for the festival. ముఖ్యంగా పండుగ ఆచరణము యొక్క విషయంలో ముఖ్యంగా ఆ యొక్క దేవాలయపు యొక్క పన్ను చెల్లించటం అన్నటువంటిది అటు తర్వాత ఈ యొక్క శుద్ధీకరణ యొక్క విషయంలో ఆచారాలు జరిగించటం అన్నటువంటి యొక్క విషయము అవసరత ఉన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. The elders also reaffirmed, remember we had this Gentile situation much earlier with Peter, that the Gentiles were not required to do all the Jewish customs and laws. సో ముఖ్యంగా పేతురు కాలములో అన్యజనులైనటువంటి వారు యొక్క విషయములో ఇదే తగాదా వచ్చినప్పుడు అన్యజనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సినటువంటి అవసరత లేదు అన్నటువంటి మరి తేల్చి చెప్పినటువంటి యొక్క విషయం ఇంతకు పూర్వమే చూశాం. When they had the conflict over circumcision back in Acts chapter 15, the Jerusalem Council determined there were 4 things that the Gentiles needed to do. సో ముఖ్యంగా అపోస్తుల కార్యము 15వ అధ్యాయములో ఈ యొక్క సమస్య ఉద్భవించబడినప్పుడు అన్యజనులైనటువంటి వారు ముఖ్యంగా 4 విషయాల్లో వారు చేయాల్సినటువంటి యొక్క విషయాన్ని అక్కడ బోధింపబడటం అన్నటువంటిది జరిగింది. Don't eat meat sacrificed to idols. Don't drink blood of animals. Don't eat things that are strangled, and stay away from sexual immorality. ముఖ్యంగా విగ్రహాలకు అర్పించబడినటువంటి విషయాలు తినకూడదని మరి గొంతు పిసికి రక్తము చంపబడినటువంటి యొక్క రక్తాన్ని తినకూడదన్నటువంటి యొక్క విషయము ముఖ్యంగా నైతికమైనటువంటి లైంగికమైనటువంటి నైతికతకు దూరంగా ఉండాలి అన్నటువంటి పాపాలకు దూరంగా ఉండాలి అన్నటువంటి యొక్క విషయాలు మరి బోధించబడటం జరిగింది. And the intention of these 4 things were so that they would keep the peace among the congregations, the churches that were both Jews and Gentiles mixed in the church. ముఖ్యంగా
ఈ 4 విషయాలు అన్యజనులైనటువంటి వారు అనుసరించటములో యూదులు అన్యజనులు కలిసి ఉన్నటువంటి ఆ సంఘములో మరి ఐక్యత అనేటువంటిది మరి నిర్మించటానికి సాధ్యమయ్యేటువంటి ఒక విషయం. Luke's message here is that Jesus and his disciples, whether it's Peter or Paul, will do the will of the Lord despite the cost. సో ఇక్కడ లూకు యొక్క సందేశము ఏమిటనగా పౌలు గాని పేతురు గాని ఎవరైనా సరే శిష్యులైనటువంటి వారు ఎలాంటి విలువతో కూడినటువంటి శ్రమతో కూడినప్పటికీ కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు అన్నటువంటి ఒక విషయం. Now, Paul's willingness to do whatever he could so that he could reconcile with the Jews who were disliking that he went to the Gentiles would fail because, not because Paul didn't try, but because the Jews were blind. సో ముఖ్యంగా ఈ యొక్క విషయము యూదులు గుడ్డివారుగా ఉండుట బట్టి వాళ్ళ నిమిత్తము పౌలు ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి చేయటం అన్నటువంటి యొక్క విషయము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభు చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడుగా పౌలు ఉంటూ ఉన్నాడు. Let's read Acts chapter 21 verses 26 through 30, please. సో అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 26 నుంచి 30 వరకు మనము చదువుకుందాం. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. 7 దినములు కావలసినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకుని, ఇజ్రాయేల్లారా, సహాయము చేయురండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించున్న వాడు వీడే, మరియు వీడు గ్రీకు దేశస్థులకును దేవాలయములోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలనగా ఎఫెసీయుడైన త్రోపీయును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతనిని సంపవలని ప్రయత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని ఓకే సార్. వెంటనే తలుపులు మూయబడెను. ఆమేన్. Now notice here, Paul is willing to do whatever it takes to accommodate the Jewish people so they will have an open ear to his message. ఇక్కడ యూదులు సువార్తను వినటానికి మరి ఏమైనా మరి ఆయన చేయటానికి మరి ఉన్నటువంటి యొక్క విషయము మరి మనం చూస్తాం. Even though Paul knows all these Jewish customs are no longer required, he's willing to do it and not fight against that so they might have an open ear to what he has to say, because Christ's message is the key point. సో ముఖ్యంగా రక్షణకు యూదుల యొక్క ఆచారాలు అవసరము లేదు అనే పౌలుకు తెలిసినప్పటికీ ముఖ్యంగా యేసు ప్రభు యొక్క రక్షణ వార్తను వాళ్లకు వినిపించటానికి మరి సమాధాన పరచటానికి ముఖ్యంగా ఆయన సిద్ధముగా ఉన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. This is an important point for us as we minister, because even though we know that there are human traditions that are insignificant and do nothing to please God, if we fight against that, we might not get an open ear of the person. సో ముఖ్యంగా మన యొక్క దినాల్లో కూడా అనేకమైనటువంటి మానవ సంప్రదాయాలు ఆచారాలు అనేటువంటిది ఉంటూ ఉన్నాయి. దానికి విరుద్ధంగా మరి మనము పోరాడేది అన్నటువంటిది కాదు, కానీ ముఖ్యంగా ఆ సువార్త వినిపించబడటానికి సమాధానము అన్నటువంటి యొక్క విషయము మరి అవసరం ఉన్నటువంటి యొక్క సంగతి. Paul's objective and our objective should be not to win an argument,
but to win a soul to Christ. పౌలు యొక్క వాదన, మన యొక్క వాదన ఉద్దేశము ఏమై ఉండాలి అంటే వాదించటంలో గెలిచేది కాదు, కానీ వాదనను గెలవటం కాదు, కానీ ఆత్మలను గెలిచేటువంటి యొక్క ఉద్దేశం కలిగి ఉండాలి. Now notice that even though Paul did this, the Jews slandered him and tried to start a riot. ఇక్కడ పౌలు ఈ విధంగా చేసినప్పటికీ కూడా ఆ తిరుగుబాటు అన్నటువంటిది పౌలును మరి కొట్టడానికి ఉద్దేశించటం అన్నటువంటి యొక్క విషయము జరుగుతూ ఉంది. Now remember, I had told you on his missionary journeys, he would go to the synagogue first, preach the message. Some Jews would believe, but many would reject and then follow him and be jealous when he went to the Gentiles. ఇంతకు పూర్వమే నేను చెప్పినటువంటి విధంగా వారు పౌలు మొట్టమొదటిగా యూదుల యొద్దకు, సెనగోకు, యూదుల సభా మందిరానికి వెళ్ళటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అక్కడ కొంతమందే నమ్ముతారు, అధిక మంది మరి విసర్జించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. దాని తర్వాత అన్యజనుల యొద్దకు వెళ్ళినప్పుడు అన్యజనులు అధికంగా నమ్మినప్పుడు వాళ్లకు కుట్ర అన్నటువంటిది కలుగుతూ ఉంది. Notice in verse 27, it says, the Jews from Asia, seeing him in the temple, stirred up the crowd. సో 27వ వచనంలో గమనించినట్లయితే మరి ఏషియా నుంచి వచ్చినటువంటి యొక్క యూదులు అక్కడ సభగా గుంపుగా కూడినరు అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Why do you have Jews from Asia? That is, these people are from Ephesus and the other cities where Paul preached there. They said, this is the man that stirred up all the Jews and taught the Gentiles they didn't have to follow Jewish law. They're there for the festival of Pentecost, and now they're stirring it up just as they had in the past. సో ఇక్కడ వాళ్ళు ఎఫెసే, ఈ ఏషియా ప్రాంతం అంతా కూడా ఆయన అక్కడ సువార్త ప్రకటించాడు కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి చూసి ఈయన అన్యజనులు అందరికీ ఈ యొక్క సువార్త ఈ విధంగా మారుస్తున్నాడు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నాడని చెప్పి ఈ విధంగా వాళ్ళు గుంపు కూడిరి వ్యతిరేకత భావన కలిగి ఉన్నారు. Notice their claim is that Paul teaches against the Jews, against Moses' law, and against the temple. They're saying he's saying these things don't matter anymore. He is just proclaiming Christ. సో ముఖ్యంగా వాళ్ళ యూదులు అంటూ ఉన్నారు, మోషే యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తూ ఉన్నాడు, దేవాలయానికి విరుద్ధంగా బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా బోధించటం అన్నటువంటి యొక్క విషయము అయితే పౌలు ముఖ్యంగా యేసు ప్రభు యొక్క సువార్తను ఆయన బోధించగలిగినటువంటి వాడుగా ఉంటాడు. Furthermore, he allows Gentiles to come into God's holy place, and we know that that's not right. సో ముఖ్యంగా వాళ్ళంటూ ఉన్నారు, అన్యజనులు దేవాలయములోకి, పరిశుద్ధ స్థలములోకి పౌలు అనుమతిస్తాడు. మరి అయితే మనకు తెలుసు అన్యులు దేవాలయానికి లోపల ప్రవేశించకూడదు అన్నటువంటి ఒక విషయం. Now all the city became disturbed, saying, who is this Paul that would be doing this? Remember, Paul was a Pharisee who was their right-hand man, the one that was persecuting Christians. Now he was proclaiming the message of Christ. సో ఈ యొక్క పౌలు ఈ యొక్క విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ పౌలు అంటే, ఒకప్పుడు ఆయన పరిసయ్యుడు, ఒకప్పుడు క్రైస్తవులను హింసించేటువంటి వాడు, ఇప్పుడు యేసుక్రీస్తును ప్రకటించేటువంటి వాడుగా ఉండటం అన్నటువంటిది. We can conclude that hate and arrogance jump to conclusions before listening to the evidence. We have that in our own cultures when we proclaim Christ against other religions. సో ముఖ్యంగా మనము ప్రకటించటములో వేరే యొక్క మతాలకు విరుద్ధంగా మరి ప్రకటించాము అన్నటువంటి ఆధారాలు మరి లేకపోయినప్పటికీ
ఆధారాలు లేకపోయినప్పటికీ ద్వేషం అనేటువంటిది, కలహం అనేటువంటిది, కుట్ర అనేటువంటిది వెంటనే తిరుగుబాటుకు నడిపించగలిగినటువంటిది. Hate is blind to the truth. That is, it refuses to see the truth and creates its own facts to validate its agenda. సో ముఖ్యంగా ఈ యొక్క ద్వేషం అనేటువంటిది సత్యాన్ని చూడలేకపోవటం అనేటువంటిది, గ్రహించలేకపోవటం అన్నటువంటిది చూస్తాము. దానికి బదులుగా తనదే అయినటువంటి యొక్క సొంత ఉద్దేశము సృజించటం అన్నటువంటిది జరగబోతూ ఉంది. Now, violence and antagonism from Jewish leaders, we call them Judaizers, repeatedly opposed God's messengers of grace and patience. సో ముఖ్యంగా యూదా మతస్థులు కంటిన్యూస్ గా వారు దేవుని యొక్క సందేశాన్ని మరి వ్యతిరేకించటం అన్నటువంటిది మరి జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, హింస అనేటువంటిది కూడా వాళ్ళు తలపెడుతూ దానికి విరుద్ధంగా నడిచారు. Each time we preach the message of Christ and we have opposition to it, the Holy Spirit strengthens us to better help and understand the situation we're in and continue to proclaim the message of Christ. సో ముఖ్యంగా దేవుని యొక్క ఆ సందేశాన్ని ప్రకటించటంలో ప్రతి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపును అనుగ్రహించటం అనేటువంటిది, బలపరచబడటం అన్నటువంటిది, నడిపించటం అన్నటువంటి యొక్క విషయము జరుగుతూ ఉంది. So each time we face opposition, we better learn how to rebut that opposition as we move forward. ప్రతి సందర్భంలో విరోధం అనేటువంటిది వచ్చినప్పుడు మరి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడి మనం ఎలా నడుచుకోవాలి అన్నటువంటి యొక్క విషయము నడిపించబడటం చూస్తాం. Let's see how Paul learned through his experiences in his missionary journeys to handle this opposition. ఈ యొక్క విరోధాన్ని మరి నిభాయించటంలో పౌలు తన పరిచర్యలో ఎలా ఆయన నేర్చుకున్నాడు అన్నటువంటి యొక్క విషయము మనము గమనించుకుందాం. Let's see Paul's experience in Antioch. Turn back to Acts 13, read verses 44 and 45. సో అంత్యోక్యలో పౌలు యొక్క అనుభవాన్ని మనము గమనించుకుందాము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 44-45 వచనాలు చదువుకుందాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహమును చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఆమేన్. This caused Paul and Barnabas to go to Iconium. Let's read Acts 14, 4 and 5. ఇక్కడ ఈ యొక్క విషయం అనేటువంటిది పౌలు బర్నబాసు ఇకోనియాకు వెళ్ళటానికి మరి దారి కలిగించినటువంటి యొక్క విషయం 14వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవలెనని ఉండిరి. So they fled to Lystra to preach there, and when they got to Lystra, people were believing. But let's read Acts 14:19 and see what happens in Lystra. అటు తర్వాత ఇకోనియా నుంచి వాళ్ళు లుస్త్రాకు రావటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. 19వ వచనము మనము చదువుకుందాం. అంత్యోక్య నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.
ఆమేన్. Even though Paul is continuing to give the message of Christ, the penalty, the opposition is getting worse to where they've stoned him almost to death. సో ఇక్కడ ప్రతి చోట విరోధం అనేటువంటిది, వ్యతిరేకత అన్నటువంటిది అధికమవుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన నిలబెట్టకుండా స్వార్థ ప్రకటించటంలో అధికంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ హింస చివరికి అధికమై మరి చంపటానికి ఉద్దేశించినటువంటి ఒక విషయం మరి మనము చూస్తాం. Paul then goes on his second missionary journey. He wanted to go to Asia, that is to Ephesus, but the Holy Spirit, the man from Macedonia, told him to go to Macedonia and Thessalonica. తర్వాత మనం చూస్తాము రెండో సువార్త దండయాత్రలో ఏషియాకు వెళ్ళాలి, అనగా ఎఫెసకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అయితే పరిశుద్ధాత్మ చేత మాసిదోనియాకు మరి వెళ్ళటం అన్నటువంటిది నడిపించబడుతుంది. Let's read Acts 17:5-9, please. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 5-9 వచనాలు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయిచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నించిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసర పట్టణమునకును విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహము పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను యొద్దకును మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. We see here that Jason has to pay a bribe and for these people not to kill Paul and his friends. సో ఇక్కడ ముఖ్యంగా జైసన్ అన్నటువంటి అతడు మరి చర్య తీసుకోవటం అనేటువంటిది, పౌలు ఇతరులను చంపకుండా చర్య తీసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. So Paul goes to Berea. He has a successful ministry there, but these Judaizers from Thessalonica follow him. సో తర్వాత మనం చూస్తాము బిరియాకు రావటం అనేటువంటిది, అక్కడ పరిచర్య విజయవంతంగా మరి జరిగించబడటం అనేటువంటిది, కొంతమంది అనుచరులు మరి వెంబడించటం అనేటువంటిది చూస్తాం. Let's read Acts 17:13-14. 17వ అధ్యాయం అపోస్తుల కార్యము 13-14 వచనాలు చదువుకుందాం. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాడని దెస్సలోనికలో ఉన్న యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచి ఉండిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. ఆమేన్. So these Jews are following Paul wherever he goes, whatever he does, and trying to get him killed, starting riots. సో ముఖ్యంగా పౌలు ఎక్కడికి వెళుతాడో, ఏం చేస్తాడో అదంతా కూడా ఈ యొక్క యూదులు మరి వెంబడించటం అనేటువంటిది, మరి హింస చేయటము, చంపటానికి ఉద్దేశించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. They would even go to the Roman leaders and try to get the Roman leaders to arrest and persecute Paul. ముఖ్యంగా రోమా అధికారుల యొద్దకు కూడా వెళ్ళి పౌలును అరెస్ట్ చేసి మరి హింసించటానికి వారు పూనుకోవటం అన్నటువంటి ఒక విషయం జరుగుతుంది. Let's read Acts 18:12-15. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 12-15 వచనాలు. గల్లియోను ఆకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి
వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకును జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదనైతే మీరే దాన్ని చూసుకొనడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకును నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేసెను. ఆమేన్. We see because of the Jews' zealousness for the law, they are not willing to listen to the message of Christ, which supersedes the law. In fact, it completes the law. సో ముఖ్యంగా యూదులు ధర్మశాస్త్రం పట్ల రోషము కలిగినటువంటి వారుగా మరి ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను మరి విననొల్లక ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయము వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటువంటి అసలైనటువంటి సందేశము సువార్త అయి ఉంటూ ఉన్నది. Notice back in Acts chapter 21, verse 30, that the city is completely disturbed. They pull Paul out of the temple. This is where he's been preaching all this, and the doors are shut for the last time to the message of Christ. సో ముఖ్యంగా అపోస్తుల కార్యము 21 అధ్యాయము 30 వచనములో మనము గమనించినట్లయితే అక్కడ స్వార్థ పరిచర్య కొరకు మూత వేయబడినటువంటి యొక్క విషయాన్ని మరి మనము గమనిస్తాం. Though God showed patience and mercy to Jerusalem, its door of opportunity to believe in Jesus was quickly closing in AD 70, that is, when Jerusalem is sacked by Rome, is right around the corner. సో ముఖ్యంగా దేవుడు ఎంతో యెరూషలేము పట్ల సహనము ఓపిక ఆయన కలిగి ఉంటున్నాడు రక్షణ పొందు నిమిత్తమై. అయితే చివరిగా వారు తిరుగుబాటు అనేటువంటిది మొండితనం అన్నటువంటిది స్వార్థ పట్ల కఠినత్వం కలిగినటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆ స్వార్థ మూత వేయబడటం అనేటువంటిది ద్వారము మూత వేయబడటం అనేటువంటిది క్రీస్తు శకము 70లో నుంచి జరగటం అన్నటువంటిది చూస్తాం. The shutting of the temple doors showed the final rejection of the message of Christ. దేవాలయపు యొక్క ద్వారము మూత వేయబడటం అనేటువంటిది స్వార్థ యొక్క చివరి తిరస్కారానికి సూచనగా ఉంటున్నది. Okay, so let's read 21:31 through 40, please. సో 21వ అధ్యాయము మరి 31 నుంచి మనము చదువుకుందాం. వారు అతన్ని చంపవాలని ప్రయత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాణువులు వారిని చూసి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడుగుగా సమూహంలో కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఎలాగనగా వానిని చంపమని జనసమూహం కేకలు వేయచ్చు వెంబడించరే. Go ahead and go through 40. Did you go through 40? No. 40 వరకు వారు పౌలును కోటలోనికి తీసుకుని పోయి ఉండగా అతడు పై అధికారిని చూసి నేను మీతో ఒక్క మాట చెప్పవచ్చునా అని అడిగిను. అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినమునకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడవు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు నేను కిలికీలను తార్చువాడనయ్యిన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవు ఇచ్చిన
తర్వాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు సైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హీబ్రూ భాషలో ఇట్లా నేను ఆమెన్. Notice here that we have Jerusalem, that's supposed to be the city of love, has nothing but slanders provoking violence, defining a violent, evil city. యెరూషలేము పట్టణం అనేటువంటిది ముఖ్యంగా సమాధానపు యొక్క పట్టణముగా ఉండాల్సినటువంటి యొక్క విషయము. అయితే ఆ పట్టణము పాపముతో కీడుతో కూడినటువంటి యొక్క పట్టణముగా మారటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. Jerusalem's evil and hatred toward the message of Christ would bring its destruction in AD 70. ఆ సువార్త పట్ల వ్యతిరేకము ద్వేషం అనేటువంటిది యెరూషలేము కలిగి ఉండట బట్టి ఆ క్రీస్తు శకము 70లో నాశనం అనేటువంటిది దాని మీనికి తెచ్చుకోవటం అన్నటువంటిది జరిగింది. Like Jerusalem, the world, by rejecting God's word, is headed toward the 7-year tribulation before Christ returns. యెరూషలేము లాగానే ఈ ప్రపంచము సువార్తను తిరస్కరించుట బట్టి ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం అనేటువంటిది శ్రమలు ఈ లోకము తెచ్చుకోబోతూ ఉంది భవిష్యత్తులో. Once again, God chose a Roman commander, not a believer, to save his messenger from harm because God has more work for Paul to do. ఇక్కడ మనము చూస్తాము విశ్వాసి కాదు కానీ ఆ యొక్క రోమా అధికారి పౌలుకు గాయపడకుండా హాని కలగకుండా రక్షించటం అన్నటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఎందుకనగా దేవుని యొక్క ప్రణాళిక పౌలు ద్వారా గొప్పగా ముందు జరగవలసినటువంటి యొక్క విషయం ఉంటూ ఉన్నది. The hate of the Jews toward the message of Christ was so great that it took a Roman army to prevent the Jews from killing God's messenger, Paul. పౌలు దేవుని యొక్క సందేశకుడుగా మరి ఉంటున్న పరిస్థితుల్లో ఆ యూదులు అతన్ని చంపకుండా ఉండు నిమిత్తమై వారి చేతిలో నుంచి అన్యుడైనటువంటి రోమా అధికారి రక్షించటం అన్నటువంటిది చూస్తాం. God uses those in authority, believers or unbelievers, and expects us to pray for them, like we see in 1 Timothy 2:1-2, where we're supposed to pray for kings and rulers because God can use them for his glory. ముఖ్యంగా మనము తిమోతి 2:2 ప్రకారము మనము గమనించినట్లయితే అధికారుల కొరకు ప్రభుత్వము అధికారుల కొరకు మనం ప్రార్థించాలన్నటువంటి యొక్క విషయము. మరి దేవుడు ఎవరినైనా ఆ అధికారులను ఆయన వాడుకోగలడు తన మహిమార్థముగా అన్నటువంటి యొక్క విషయం. Now remember, if you're running a city or a province in Rome, you have one main goal, and that is to keep peace. You don't want any turmoil, no riots, because the Caesar would take you out of that position if you couldn't control the people. ముఖ్యంగా రోమా సామ్రాజ్యానికి సీజరు చక్రవర్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రతి పట్టణములో మరియు నియమించబడినటువంటి యొక్క అధికారులు మరి ఆ సమాధానం అనేటువంటిది పట్టణములో స్థాపించకపోయినట్లయితే ఆ స్థానము నుంచి సీజరు మరి తీసివేస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క సమాధానం అనేటువంటిది స్థాపింపబడటము హింస లేకుండా అరికట్టబడటం అనేటువంటిది గొప్ప భారముగా బాధ్యతగా వారి పైన ఉంటూ ఉన్నది. Remember, Pilate proclaimed Jesus innocent 3 times, but to pacify the riot crowd, he told them that he would allow Jesus to be crucified so he could bring peace back to the people. పొంతి పిలాతు 3 సార్లు యేసు ప్రభు నిర్దోషి అని చెప్పబడినప్పటికీ కూడా ప్రజలు కేకలు వేయటములో మరి అల్లరితో కూడినటువంటి పరిస్థితుల్లో ఆ శాంతపరచటానికి ప్రజల్లో శాంతము కలిగించటానికి యేసు ప్రభును సెలవుకు అప్పగించాడు. So the commander says, what has he done to do anything wrong? He can't get a legitimate answer, just like they couldn't do with Jesus. They just said, away with him.
సో ఇక్కడ అధికారి రోమా అధికారి ఇక్కడ మనము చూస్తున్నాము తగినటువంటి ఏతువు ఏది కనిపించ బడకపో పోవటం బట్టి మరి అక్కడ ఆయన మరి శాంతపరచటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Displeased with their answer, that is, it wasn't an adequate answer, he takes Paul back to the barracks and goes and talks to him, just like Pilate had done with Jesus. సో యేసు ప్రభును పిలాతు ఏ విధంగా ప్రత్యేకంగా మాట్లాడాడో ఆ విధంగా పౌలుతో మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయము ఇక్కడ అధికారి చేస్తూ ఉన్నాడు. What do they say? Away with him, just as they had said with Jesus. They have no legitimate reason. They just want him taken away. సో వాళ్ళకు తగినటువంటి ఏతు ఏమి లేకపోయినప్పటికీ ఆయనను తీసుకొని వెళ్ళాలి అన్నటువంటిది యూదులు చేస్తూ ఉన్నటువంటి కుట్ర. Luke wants Theophilus and us to reflect on the grace God has in this situation, that even though these people have killed his son, the Messiah, he is offering them another opportunity to repent and believe in the message of Christ so that they might not go through AD 70 and live with Christ forever. సో ముఖ్యంగా యేసు ప్రభు యొక్క విషయములో యూదులు తిరస్కరించబడినప్పటికీ ఆయనను చంపినప్పటికీ మరి ఒకసారి అవకాశం అనేటువంటిది మరి యూదులకు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి యొక్క విషయము. ఈసారికైనా వాళ్ళు పశ్చాత్తాపపడి అంగీకరించినట్లయితే ముఖ్యంగా క్రీస్తు శకము 70లో రానైనటువంటి ఆ యొక్క శ్రమ అనేటువంటిది వారి పట్ల రాకుండా పోగలిగినటువంటి యొక్క విషయం. Now, the commander could not believe that Paul was a Jew. He thought he was an Egyptian rebel, mistaking him, and he found out that Paul was a Jew. అక్కడ రోమా అధికారి పౌలును తప్పుగా అర్థము చేసుకున్నాడు. ఆయన మరి తిరుగుబాటుదారుడు అన్నటువంటిది, ఐగుప్తు యొక్క తిరుగుబాటుదారుడు మరి యూదుడు కాదు అని ఆయన అనుకున్నాడు. వాస్తవంగా అయితే యూదుడు అన్నటువంటిది ఆయన తర్వాత తెలియపరచబడుతుంది. Like Jesus, Paul had come to Jerusalem to save lives through the message of Christ, not to destroy them. సో ముఖ్యంగా యెరూషలేమును నాశనము చేయటానికి కాదు, కానీ యెరూషలేమును రక్షించటానికి యేసు ప్రభు యెరూషలేముకు వచ్చిన విధంగా పౌలు కూడా యెరూషలేమును రక్షించటానికి సువార్తతో ఆయన వచ్చి ఉంటూ ఉన్నాడు, నాశనము చేయటానికి కాదు. Luke used this commander's confusion to warn Theophilus and all Gentiles of the danger of disbelieving the message of Christ. యేసుక్రీస్తు యొక్క సువార్తను నమ్మకపోవటం అనేటువంటిది ఎంత మరి ప్రమాదము అన్నటువంటి యొక్క విషయము థియోఫిలాకు లూకు చెప్తూ ఉన్నాడు, అందరికీ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయం. So Paul convinced the chief, the commander, that he was a Jew and asked if he could speak to the crowd. సో ఇక్కడ ఆయన యూదుడు కాబట్టి ఆయన మాట్లాడటానికి పౌలు ఉద్దేశించటం అన్నటువంటిది మనము చూస్తాం. Paul, knowing he was a Roman citizen, did not tell the commander this yet, because what he wanted to do now was give one final message to the Jews in Jerusalem before he went to Rome. ఆయన రోముకు వెళ్ళక మునుపు ఆయన యూదుడని యూదులకు చివరి యొక్క సందేశము ఆయన చెప్పటానికి ఉద్దేశించినటువంటి యొక్క విషయము తెలియపరచబడతాడు. And next week we will see his message to the Jews before he leaves one last time. వచ్చేసారి మనము గమనించుకుందాం, ఆయన యొక్క యూదులకు ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని గురించి మనము గమనించుకుందాం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for this message and Paul's boldness regardless of opposition. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క గొప్ప ప్రభావితమైనటువంటి యొక్క సందేశానికి బట్టి నీకు వందనాలు.
పౌలు యొక్క ధైర్యాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఎంతో విరోధము వ్యతిరేకము ఉన్నప్పటికీ కూడా ఆయన ధైర్యముగా ముందుకు సాగగలిగాడు. We pray through the power of the Holy Spirit we would be as bold when opposition comes to us, and that you would give us the words to say so that people might believe and change their eternal destiny. ముఖ్యంగా ప్రజలు సువార్త విని వారి యొక్క నిత్య గమ్యం అనేటువంటిది మార్చబడబడినట్లు ప్రభువా మీరు మాకు పరిశుద్ధాత్మ చేత బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇచ్చి మమ్మల్ని వాడుకోవాలని మేము ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. మేము యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you. Thank you, sir. Thank you, sir. Thank you very much. Sorry that I went over. Thank you very much, sir. John Stephen Wakaf Kar. I thought it was a we are powerful happy. message, so sorry it went over. Yeah. a bit. It's okay. Very nice. Very nice. It's a great explanation how the mission works is suffering. Missionaries, how the suffering you will explain very nicely. Thank you very much, sir, Stephen Wakaf. At the same time, I pray for, I give thanks to everyone, Jeremiah Garu, George Garu, Anil Kopalli Garu. Thank you. Anand Pal Garu. Thank you very much joining to us. అయితే 7 o'clock స్టార్ట్ సార్, ప్లీజ్ రిమెంబరింగ్ ద రైట్ టైం. ఆనంద్ పాల్ గారు 7 గంటలకే స్టార్ట్ అవుతుంది మీటింగు. ఆ తర్వాత భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. దేవరాజ్ గారు, నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. దేవరకొండ ప్యారీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మై లవింగ్ బ్రదర్. కిషోర్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మునియప్ప గారు థ్యాంక్ యూ వెరీ మచ్ టు జాయిన్. సంపెంగుల థ్యాంక్ యూ వెరీ మచ్ టు జాయిన్. Kanali Ramesh Garu, thank you very much. Please pray for my ministry. Thank you, sir. Thank you, Muniyappa Garu. Thank you very much. Really, I'll be happy. Yeah, I'm really happy with you. Please, every Thursday, join everyone also 7 o'clock. 7 meeting start. Anand Pal Garu, please remember. Yeah, thank you. Excellent message. How the pastors are, especially missionaries, how they are suffering. The great explanation through the Stephen Wakaf. We remembering the Paul, how the ministry purpose, Jesus Christ purpose, how he was suffering. It's a great explanation to us. Please remembering everyone. Thank you very much. Please pray for my ministry, my family. Next Thursday at 7 o'clock start. Thank you very much, sir. Once again, Devarakonda Pare Garu, Devaraj Garu, Anand Pal Garu, at the same time Kishore Babu Garu, Muniyappa Gariki, Sampangala Gariki, Kanali brother Ramesh Gariki. God bless you everyone. Have a nice day. Have a nice sleep. Good night. Bye, sir. David Raj Garu, thank you very much, sir. Bye, everyone. Thank you. Amen. Amen, sir. Amen. Amen. Bye. God bless you.